Hello everyone, welcome back to my channel Board Max. Today our topic is 10th class mathematics chapter 5, that is quadratic equations, exercise 5.4. Second question, find the value of k for which of the following quadratic equation so that they have two equal roots. సో ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, వాల్యూ ఆఫ్ k అలాగే రూట్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయంట, అంటే సేమ్ ఉన్నాయి. సో రూట్స్ అనేది సేమ్ ఉంటే ఏంటి, సో d ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే రియల్ అండ్ సేమ్. ఓకే, సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చినట్టు d ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. సో 2 ఈక్వల్ రూట్స్ అంటే d ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే 2 ఈక్వల్ రూట్స్. సో క్వశ్చన్ లో d ఈక్వల్స్ టు 0 అని ఇండైరెక్ట్ గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వన్, 2x² ప్లస్ kx ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. Solution, given 2x² plus kx plus 3 equals to 0 has equal roots. Okay, so d equals to 0. So d ante enti, b² minus 4ac equals to 0. So equation lo nunchi a is equals to a enta 2, b is equals to k and c is equals to 3. సో ఈ వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో b అంటే k² మైనస్ 4 ఆఫ్ a అంటే 2, c అంటే 3 ఈక్వల్స్ టు 0. k² మైనస్ 4 2s 8, 8 3s 24 ఈక్వల్స్ టు 0. సో k² ఈజ్ ఈక్వల్స్ టు 24. సో 24 ని నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ 24 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు k వాల్యూ కావాలి మనకి. k కావాలంటే ఈ స్క్వేర్ అనేది తీసేయాలి. ఎలా తీసేయాలి, రూట్ k² ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 24. సో నేను 2 సైడ్స్ కి కూడా రూట్ అనేది పెడుతున్నా. సో ఇప్పుడు స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్. సో k ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 24. సో ఈ 24 ని ఎలా రాసుకోవచ్చు, 24 ఇంటూ 6, 4 6 24. సో రూట్ 4 వాల్యూ ఏంటి, 2. బట్ ఏదన్నా నెంబర్ రూట్ లో నుంచి బయటకు తీస్తున్నామంటే అది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ఓకే, నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ, రూట్ 6. సో k వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. దిస్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ బిట్, kx of x minus 2 plus 6 equals to 0 and k does not equals to 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. kx² kx into x kx² minus kx into 2 kx 2 plus 6 equals to 0. సో నెక్స్ట్ ఏం చేయాలి, సో ఏమి ఇచ్చారు ఇందాక క్వశ్చన్ లో, d ఈక్వల్స్ టు 0. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. సో 2 ఈక్వల్ రూట్స్ ఉంటే d ఈక్వల్స్ టు 0 అని. ఓకే, సో హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో d ఈక్వల్స్ టు 0. d అంటే b² మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. సో ఇందులో నుంచి మనం వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు k, b ఈజ్ ఈక్వల్స్ టు 2k. సో ఇది ఇలాగనమాట, kx² మైనస్ 2kx ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకే, సో c ఈక్వల్స్ టు 6. సో ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. b² అంటే 2k², సో b అంటే మైనస్ 2k. ఓకే, సో మైనస్ 2k మైనస్ 4 ఆఫ్ a అంటే k, c అంటే 6 ఈక్వల్స్ టు 0. సో మైనస్ 2k ఇంటూ మైనస్ 2k, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4, k ఇంటూ k k². ఓకే, 4k² మైనస్ 4 ఇంటూ k 4k ఇంటూ 6 ఈక్వల్స్ టు 0. 4k² మైనస్ 4 6 24k ఈక్వల్స్ టు 0. సో ఇందులో నుంచి 4k కామన్ తీయచ్చా, 4k కామన్ తీస్తే k మైనస్, సో 4 6 24. ఓకే, 4k ఇంటూ k 4k², 4k ఇంటూ 6 4 6 24. సో ఇంటూ 6 కాబట్టి 24k ఈక్వల్స్ టు 0.
సో నెక్స్ట్ 4k ఈక్వల్స్ టు 0 అవుతుంది అండ్ k మైనస్ 6 ఈక్వల్స్ టు 0. 4k ఈక్వల్స్ టు 0 అవుతుంది, k మైనస్ 6 ఈక్వల్స్ టు 0. సో 4 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో 0/4 ఇస్ 0. సో k ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ k ఈజ్ ఈక్వల్స్ టు -6 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే +6 అవుతుంది. ఓకే, సో k అనేది మనకు 2 వాల్యూస్ వచ్చాయి, బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, k డస్ నాట్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. సో మనకి రిమైనింగ్ ఏంటి, ఇది. సో k ఈక్వల్స్ టు 6 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రేవ్ దోస్ లెంత్ ఈస్ twice its breadth and the area is 800 meters square. If so, find length and breadth. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ మ్యాంగో గ్రేవ్. సో రెక్టాంగులర్ మ్యాంగో గ్రేవ్ అనేది డిజైన్ చేయడం పాసిబులా కాదా? ఒకవేళ పాసిబుల్ అయితే లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇట్స్ సో ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్. అండ్ ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏరియా ఈస్ 800 మీటర్ స్క్వేర్, లెంత్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ఓకే, సో లెంత్ అనేది బ్రెడ్త్ తో రిలేట్ అయ్యింది కాబట్టి మనం బ్రెడ్త్ అనేది x అనుకుందాం. ఓకే, సో సొల్యూషన్, లెట్ ద బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు x meters, దెన్ లెంత్ ఏమవుతుంది, లెంత్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్, ట్వైస్ అంటే 2, సో 2x meters. అండ్ ఏరియా ఏమి ఇచ్చారు, ఏరియా ఈస్ 800 మీటర్ స్క్వేర్. ఓకే, సో ఫార్ములా ఏంటి ఏరియాది, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఏంటి x ఇంటూ బ్రెడ్త్ ఏంటి 2x, సారీ లెంత్ ఏంటి 2x అండ్ బ్రెడ్త్ ఏంటి x. సో 2x ఇంటూ x, 2x స్క్వేర్. సో ఏరియా మనకి ఎంత వచ్చింది, 2x స్క్వేర్ వచ్చింది అండ్ ఏరియా ఈస్ ఈక్వల్స్ టు 800 ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 800, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 800, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 800. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో 800/2 400. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400. సో ఈ 400ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో నుంచి మనము ఏబిసి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే పాసిబులా కాదా అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ అన్నారు కాబట్టి పాసిబులా కాదా అనేది చూడాలంటే మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు ఇక్కడ. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు -400. సో ఫార్ములా ఏంటి డిస్క్రిమినెంట్ ది, బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు బి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే 400. 0 స్క్వేర్ ఇస్ 0, సో సి ఈస్ -400. 4 into 1 4, 4 into 4 1600. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకే, సో మనకి డి అనేది 1600 వచ్చింది. 1600 ఈస్ గ్రేటర్ దెన్ 0. ఓకే, సో గ్రేటర్ దెన్ 0 అంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో పాసిబుల్ కాబట్టి మనం ఇప్పుడు లెంత్ ఇంకా బ్రెడ్త్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400, -400ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 400 అవుతుంది. సో ఈ స్క్వేర్ తీసేయాలి. ఎలా, రూట్ 2 సైడ్స్ కి కూడా రూట్ అప్లై చేస్తే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు √400. ఓకే, సో 400ని ఎలా రాసుకోవచ్చు, 20 into 20 చేస్తే మనకు 400 వస్తుంది. సో 20 into 20 చేస్తే
సో ఇక్కడే చేసి చూపిస్తాను. సో 20 into 20 is 20 square. Square root cancel. So remaining ఏంటి 20. So x is equals to 20. So x అంటే ఏంటి? x అంటే breadth. Breadth is equals to 20. సో ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఏంటి? 2 into x. Breadth x is equals to 20 and length 2 into x అంటే 20 is equals to 40. So breadth equals to 20 and length equals to 40. This is the answer. ఈ ప్రాబ్లం మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.